ఏపీకి వర్షగండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 2 రోజుల్లో అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం, తమిళనాడులో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రేపు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రేహనా. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో అటు ఏపీతో పాటు తమిళనాడులో కూడా భారీగా వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, యానం, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇవాళ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే అటు విశాఖతో పాటు ఇటు నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ రోజు విశాఖపట్నంలో కూడా భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. రేపు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని జిల్లాలకే రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావద్దు అంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు కురవడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ అల్పపీడనం కాస్త వాయుగుణంగా బలపడే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ ఉంది. అయితే ఇప్పటికే శ్రీకాకుళం, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్లందరితో నేరుగా సమావేశమై ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ఆరా తీస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అలానే ఇటు మత్స్యకారులను కూడా ఇటు కూడా వేటకు వెళ్లొద్దు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే రానున్న 2 రోజులు కూడా దక్షిణ కోస్తా తీరంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో ప్రజల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇది రేపు తమిళనాడు తీరం వద్దకు చేరుకుని మరింత బలపడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రేహనా. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.